గొప్పల కోసం తప్పుడు లెక్కలట. 2024-25లో బొగ్గు ఎక్కువగా ఉత్పత్తి అయినట్టు చూపడమే వివాదానికి కారణమట. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయం కల్పితమే అంటున్న అధికార వర్గాలు. బొగ్గు మాయం కావడానికి అవకాశమే లేదు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం. అయితే ఏమైందంటే ఈ బొగ్గు మాయమైంది సింగరేణిలో అనేది ఒక పెద్ద వార్త బయటకు వచ్చింది. బొగ్గు ఎట్లా మాయమవుతుంది అంటే ఇప్పుడు మరి ఈ పేపర్లు రాసేయి ఇప్పుడు గవర్నమెంట్ని కాపాడడానికి చేస్తున్న ప్రయత్నమా? గొప్పల కోసం తప్పుడు లెక్కలు చెప్పిరండి. గొప్పల కోసం తప్పుడు లెక్కలు ఎట్లా చెప్తారండి? అంటే నోటికొచ్చింది చెప్తారా? అంటే మీరు చెప్తున్న లెక్కలని తప్పుడు లెక్కలు అన్నట్టేనా గవర్నమెంట్ చెప్పే లెక్కలని? గొప్పల కోసం తప్పుడు లెక్కలు ఇచ్చిర్రు కానీ అసలు వాస్తవంగా అంత లేదాడా? సో దానివల్లనే ఇప్పుడు ఈ చర్చ బొగ్గు మాయమైందనే చర్చ వచ్చింది, వాస్తవాలను వెలికి తీస్తే అన్నది ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు. 40 లక్షల టన్నుల బొగ్గు తవ్వకం మిథ్య, అమ్మకం మిథ్య, లాభాలు మిథ్య, అయినా పన్నులు కట్టారా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కోల్ సెస్ చెల్లించారా? కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ కింద నిధులు కూడా వెచ్చించారా అంటే విశ్వసనీయ వర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయట. కృత్రిమ లాభాల పేరుతో షేర్ మార్కెట్లో విలువలు పెంచుకోవడానికి ప్రైవేటు కంపెనీలు అడ్డదారులు తొక్కుతాయని ఇప్పటిదాకా విన్నాం. కానీ సింగరేణి కూడా అలాగే చేసిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సింగరేణిలో 1600 కోట్ల బొగ్గు కుంభకోణం జరిగిందని, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందని జాతీయ స్థాయిలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ఆరా తీయగా గొప్పల కోసం చెప్పిన తప్పుడు లెక్కలే ఆ సంస్థ పరువు పోవడానికి కారణమైందట. మరి ఆ పని చేసిన వాళ్ళ మీద చర్యలేవి? దీనికి బీజం 2024-25 ఆర్థిక సంవత్సరంలో పడ్డట్టు సమాచారం. ఏటా ఫిబ్రవరి మార్చి నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న క్రమంలో కాగితాల్లో లెక్కలు మారుతుంటాయి. ఆదాయం పెరిగినట్లు చూపించుకునే క్రమంలో కనిష్టంగా 1-2 మిలియన్ టన్నుల బొగ్గు విక్రయాలు అధికంగా జరిగినట్టు లెక్కలు చూపించడం సింగరేణిలో ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అది శృతి మించిందని విమర్శలు వస్తున్నాయి. ఆ ఏడాది ఏకంగా 4 మిలియన్ టన్నులు అంటే దాదాపు